పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడిన 3 గజ దొంగలను పాలకొల్లు పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు నరసాపురం డీఎస్పీ మనోహరాచారి మీడియాతో మాట్లాడుతూ గజ దొంగల వద్ద నుండి 17 లక్షల విలువ చేసే 30 కాసుల బంగారం, కేజీ వెండి, ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 3 గజ దొంగలపై 32 కేసులు ఉన్నాయని చెబుతూ వీరిని చాకచక్యంగా పట్టుకున్న పాలకొల్లు ఎస్ఐ ముత్యాలరావు తదితర సిబ్బందిని ప్రశంసించి వారికి రివార్డులను అందజేశారు. రవీంద్ర ప్రకాష్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మాకు ఈ మధ్యలో జరుగుతున్నటువంటి దొంగతనాల మీద ఫోకస్ చేయడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 1 గంటల సమయంలో పూలపల్లి వైద్యం దగ్గర వెహికల్ చెక్ చేస్తుంటే 3 వ్యక్తులు ఒక మోటార్ సైకిల్ మీద రావడం జరిగింది. వారు పోలీసు వాళ్ళని చూసి వెనక్కిపోతుంటే మళ్ళీ మా వాళ్ళను పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళను విచారిస్తే వాళ్ళు తమ పేరు గోడి సతీష్ కుమార్, ఎలియాస్ సతీష్, ఎలియాస్ కాకి. అతను వచ్చేసి రాజమండ్రి టౌను. ఇంకొక వ్యక్తి పేరు మండేలా నాగభాస్కర్ రావు, ఎలియాస్ బాబీ అంటారు. అతన్ని అమలాపురం మండలం, ప్రస్తుతం రాయిపేట నరసాపురంలో ఉంటున్నారు. తర్వాత కొత్తపల్లి సురేష్, ఇతను రుస్తుంబాద నరసాపురం. ఈ 3 వ్యక్తులు వాళ్ళ పేరు చెప్పారు. అయితే ఈ 3 వ్యక్తుల మీద కూడా గతంలో చాలా కేసులు ఉన్నాయి పోలీస్ స్టేషన్లో, డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్లో. దాదాపు 30 కేసులు 32 కేసులు ఉన్నాయి. సో వాళ్ళను నిన్న అరెస్ట్ చేసి వాళ్ళని విచారిస్తే వాళ్ళు మా ప్రాంతంలో ఉన్నటువంటి నేరాల సంఖ్య ఏమంటే 19 కేసుల్లో వాళ్ళు మేము నేరాలు చేశారని చెప్పారు. పాలకొల్లు టౌను, పాలకొల్లు రూరలు, కోడూరు, యలమంచలి, ఈరవాసరం, పాలకోడేరు, నరసాపురం టౌన్, నరసాపురం రూరల్, మొగల్తు, ఇలా 9 పోలీస్ స్టేషన్స్లో ఉండేటువంటి 19 కేసుల్లో వారు కన్ఫెస్ చేయడం జరిగింది. దాదాపు 30 కాసుల బంగారు వస్తువులు చూస్తున్నారు మీరు. 30 కాసుల బంగారం వస్తువులు, అదేవిధంగా 3 కేజీల వెండి తీసుకోవడం జరిగింది, సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళను ముఖ్యంగా బాగా కష్టపడినటువంటి కానిస్టేబుల్స్ రాంభద్రం కానీ, మన చింతన్న కానీ, వెంకటకృష్ణ కానీ, నారాయణరావు, అదేవిధంగా హోంగార్డు సుబ్రహ్మణ్యం కానీ వీళ్ళు బాగా కష్టపడ్డారు. వీళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ సెక్యూర్ చేసుకోవడం కానీ, పట్టుకోవడం కానీ, యాజువల్ మామూలు ఆఫీసర్లు ఎలాగో ఉంటారు, 2 ఎస్ఐలు, అదే ఒక ఇన్స్పెక్టర్. వీళ్ళ ఆధ్వర్యంలో ఇలా దాదాపు 19 కేసులు డిటెక్ట్ చేయడం అనేది ఈ మధ్యకాలంలో సాధ్యం కాలేదు. ఈ మధ్యకాలం ఇదే 19 కేసులు డిటెక్ట్ కావడం అనేది. సో వీళ్ళందరినీ కూడా మా ఎస్పీ గారు అనివార్య కారణాలు రాలేదు, వీళ్ళందరినీ కూడా స్వయంగా కూడా అభినందిస్తామన్నారు. కాబట్టి వీరందరికీ నా తరఫున, మా ఎస్పీ గారి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వీళ్ళను పట్టుకోవడంలో ప్రతిభ కనిపించినటువంటి వాళ్ళు ఏంటంటే మన సుబ్రహ్మణ్యం గారు, మణికంఠ, చింతన్న, రాంభద్రం, వెంకటకృష్ణ, నారాయణరావు, ఇదే హోంగార్డ్ సుబ్రహ్మణ్యం. వీళ్ళను పట్టుకోవడంలోనూ అదేవిధంగా సమాచారం సేకరించడంలోనూ చాలా ప్రముఖ పాత్ర వహించారు. అదేవిధంగా యాజ్ యూజువల్ మా 2 ఎస్ఐలు, ఒక ఇన్స్పెక్టర్ వారి ఆధ్వర్యంలో. సో వీరికి మా ఎస్పీ గారు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. సో మా ఎస్పీ గారు వీరికి అందరికీ కూడా అభినందనలు తెలియజేయమన్నారు. నా వైపు నుంచి కూడా, మా సబ్ డివిజన్ వైపు నుంచి కూడా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. వీళ్లకు ప్రశంసా పత్రాల గురించి కానీ, జిఎస్సీస్ కానీ, క్యాష్ రివార్డ్స్ కానీ ప్రపోజల్ చేస్తున్నాం. వీరి ప్రతిభను ఇలాగే కంటిన్యూ చేస్తారని ఆశిస్తాం. థ్యాంక్ యూ.